శ్రీవారి పాదాల చెంత శ్రీ రామానుజాచార్యుల ద్వారా పురుడు పోసుకున్న తిరుపతి నగరంలో జన్మించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని, ఆవిర్భవ దినోత్సవ వేడుకల్లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని తిరుపతి స్థానికుల హక్కుల పోరాట సమితి సభ్యులు తెలిపారు. తిరుపతి 894వ ఆవిర్భవ దినోత్సవ వేడుకల్లో భాగంగా తిరుపతి స్థానికుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవారి భక్తులకు, యాత్రికులకు అన్నప్రసాదాలను వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సమితి సభ్యులు కట్టా జయరాం యాదవ్, హేమంత్ కుమార్ యాదవ్, నవీన్ కుమార్ రెడ్డి, పెనుబాల చంద్రశేఖర్, డిఎంసి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి వైభవాన్ని తెలిసే విధంగా ఈరోజు మా సోదరులు భాస్కరు, అదేవిధంగా జయరాం యాదవ్, హేమంత్ వీళ్ళందరూ కూడా అనేక మంది మధు వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా పాదాల మండపం వద్ద అందరినీ పిలిపించి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ అభినందిస్తూ తిరుపతి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క తిరుపతి పుట్టిన వేడుకలు జరుపుకోవడానికి ఇప్పుడు గత 5 సంవత్సరాల నుండి తిరుపతి అందరూ ప్రముఖులంతా వచ్చి ఇక్కడ చిన్న కార్యక్రమం చేసుకుంటూ అదేవిధంగా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఇక్కడ తిరుపతికి మొట్టమొదట గట్టుదేవర యాదవరాయలు శ్రీ రామానుజాచార్యులు వచ్చి తిరుపతి ఈ ఒక నామకరణం చేసి గోవిందరాజ స్వామి గుడి ఉంచారు ఉంది. వాళ్ళని కూడా ఈ తిరుపతి అభివృద్ధి చెందడానికి అందరికీ ధన్యవాదాలు. తిరుపతి ఒక కుగ్రామంగా వెలసింది. ఈ రోజుటికి 894 సంవత్సరాలు పూర్తి చేసుకునింది. ప్రపంచంలో ఏ ఊరికి పుట్టిన రోజు అనేది ఉండదు, కానీ తిరుపతికి మాత్రం ఆవిర్భావ దినోత్సవం గత 894 సంవత్సరాలుగా చేస్తాము. దీనికి సహకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. గత 5 సంవత్సరాలుగా మేము తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అలిపిరి దగ్గర గట్టిదేవ యాదవరాజు గారిని, రామానుజాచార్య గారిని మనం అందరం తలుచుకోవాలా. ఈరోజు రకరకాలుగా వివిధ వర్గాల వాళ్ళు, వివిధ కులాల వాళ్ళు ఈ తిరుపతిలో నివసిస్తున్నారంటే ఆ మహనీయులు చేసిన